ఈ వాటర్ తాగితే ఏంటంటే మనలో ఉన్న రోగాలన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ అమ్ముతారు అనమాట. సో అందుకే చాలా మంది అయితే ఇక్కడ వాటర్ తాగుతున్నారు, చాలా మంది ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు వారణాసిలో ఉన్నాం అనమాట. ఓల్డెస్ట్ అండ్ హోలియెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. స్మాల్ చిన్న గ్రామర్ మిస్టేక్ ఉందన్నమాట నాది. యాక్చువల్గా నైట్ ఇక్కడ పెద్ద రచ్చ పంచాయతీ అయింది. ఇక్కడ అంకుల్ అనమాట ఓనర్. ఇంత చిన్న చిన్న గల్లీలు ఉంటాయి వారణాసిలో. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఇక్కడే ఉంటాయి, చిన్న చిన్న గల్లీలు ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఆ గల్లీలో బండ్లు కూడా తిరుగుతాయి. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన అనమాట వారణాసికి. సో ఇప్పుడైతే మనం ఏడికి పోతాం అన్న. చలో చలో చలో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది చేసిన తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే దర్శనం ఒక 6 నుంచి 9 గంటల మధ్యలో పడుతుందని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ ఆటోల మాఫియా నడుస్తుంది మొత్తం అయ్యే. మనమైతే ఇప్పుడు సట్టూరి మహేష్ గౌడ్ బ్రోతో అయితే ఉన్నాం. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేపాల్ రైడ్ చేస్తుండు. నాకు తెలిసి మనతో అంటే నేపాల్ ఓడిపోయా. సో ఇప్పుడైతే ఫస్ట్ షర్ట్స్ తీసుకోవాలా మెయిన్ థింగ్. హలో గైస్, నేను మీ ఈశ్వర్ కొడంగల్. ఈ లైన్ అంతా కాశీ విశ్వనాథ్ పోయే టెంపుల్ కంట. పోలీసు వాళ్ళకి ఎట్టిగాలు ఇచ్చారు, ఎట్టిగాలు ఫైనల్లీ మిలిగా. ఇక్కడ అన్ని బట్టలు ఉన్నాయి కానీ సైజు లేదు. వేసుకొని ట్రై చేయనా? బ్లడ్ ముచ్చేన అవుతారా బాగుంది, షూర్ బాగుంది. మా వెనకాల షాక్ మాత్రం అస్సలు రాదు, అసలు రావద్దు. ట్రై చేయొద్దట, ఏది చేయొద్దట, పైసలు మాత్రం ఇవ్వాలట, ఆడిచ్చి తీసుకొని పోవాలట. కాలభైరవ టెంపుల్ ఇది. ఇక్కడ వచ్చేసినాం ఇప్పుడే కాలభైరవ టెంపుల్ దగ్గరికి. ఎంతమంది వస్తారు చూడండి ఒకసారి. ఇది ఎంట్రన్స్లోనే శివ. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్ లైన్ ఉంది ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి. ఇప్పుడైతే ఒక 10 కిలోమీటర్. చెప్పు 8 2 మైనస్ 1 కిలోమీటర్ లైన్ అయితే డైరెక్ట్ లెక్కెత్తండి. అయ్యో అయ్యో
1.5-2 కిలోమీటర్స్ అయితే లైన్ ఉంటుంది. కాదు నాకు తెలిసి దర్శనం అయిపోయేసరికి సాయంత్రం అయ్యేటట్టుంది. టైం ఏంటన్నా 1:30 అవుతుంది అనమాట టైము. చూడాలి అసలు దర్శనం అయిపోయేసరికి ఎంత టైం పడుతుంది అనేది. 300 meters ఉందంటారా అంతే లైన్. ఏంటి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నారు మీరు? 2 కిలోమీటర్లు 10 కిలోమీటరు 300 కిలోమీటర్లు నేనున్నా. ప్రయాగ్రాజ్ నుంచి లైన్ ఉంది మహంకాళి టెంపుల్ కి. బొట్టు ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంటే లైక్ కొట్టండి. మీకు మీ మమ్మీ కనుక ఇష్టమైతే లైక్ కొట్టండి. ఉంది గల్లీ. ముందు లైన్ దగ్గరికి అయితే వచ్చినాం కానీ ఈ లైన్లో ఎత్తే కొడతాడు. యాక్చువల్గా వాళ్ళ పొజిషన్లో మనం కొడతాం అనుకుంటే అది వేరే విషయం. ఎంతమంది బాబా. చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోవచ్చేది లైన్లా బెటరు. చెప్పులు ఇప్పుదాం దారి. టెంపుల్ ఒక అర్ధగంట తర్వాత ఓపెన్ చేశారట గాయ్స్. తినడానికి వచ్చాడు. पुलिस स्टेशन में A few moments later. ఏంటో సార్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు. అంత పెద్ద పంచాయతీ తర్వాత వంతోడైతే పంచాయతీ పెట్టుకున్నాను. వానికన్నా ముందర వచ్చిన నేనే. అదే ఊర్లి ఇచ్చిపోయాడు. వాని బయటికి రాని వాని సంగతి చెప్తా. చూస్తా వాని చూసి నవ్వుతా. ఇంత కావాలని ఇట్టే పోతా ఎదురుపోతా. సార్ మామయ్యానమ్మ రుద్రాక్ష మాల డైరెక్ట్ పోతుండే ఇంకా గుళ్ళకే. ఆడు కూడా ఉండేది ఉరికించుకోండి. ఏ ఉన్నాయిరా పండు నుంచి వచ్చినాం తొందరగా. ఎట్ లాస్ట్ దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే బయటికి పోతున్నాం నీట్ గా. కష్టాలు పడి దర్శనం అయితే చేసుకున్నాం. అది టాస్క్. దర్శనం అయిపోయింది. అచీవర్స్ రా మనం. ఈ లైన్ అంతా మనం నిలబడి ఎంత కష్టపడిపోతే ఎంత కష్టం. 30 నిమిషాలు 30 నిమిషాలా? గల్లీలు తిరిగి సందులు దోలాడి వానికి 100 రూపాయలు పెట్టి అది కొనుక్కొని పూలమాల కొనుక్కుంటే కానీ మన లైన్ లో కొనిదే. మనం ఒక పనులు చేసేదే ఇల్లు. మనం చేస్తే మనం నడుస్తారు. పైసలు ఇస్తే ఏమన్నారు. సింపుల్. నాకు ఇక్కడ అదే నచ్చలేదు. A few moments later. కాలభైరవ టెంపుల్ తీసుకున్న తర్వాత అయితే ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ లోనే ఒక గల్లీలో మృత్యుంజయ టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్ ని కూడా విజిట్ చేయండి. సో నేనైతే విజిట్ చేయడానికి వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే రా. ఇంకో గుడికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకే సందులలో దూరాలు పడతాం కాదు ఇప్పుడు. కానీ మేము ఈసారి న్యాయంగా పోతాం. బంబోలే నా శివ. ఇలాగే ఈ గల్లీలో అయితే ఒక 200 మీటర్స్ నడిస్తే ఆ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. अंकुल आपको कितना देना है अंकुल? ये बच्चों का किलो में. नहीं आपको कितना देना है? अंकुल आपको 150 देना है ना? चेंज भी रख ले भाई.
థ్యాంక్ యూ ठंडा ठंडा पानी ठंडा पानी आजा भैया బ్రో బటర్ మిల్క్ అడిగిండు చిన్నది బ్రోకి హాఫ్ లీటర్ ఇచ్చిర్రు సరిపోదని ఏ తాగు నేపాల్ దొరకదు మళ్ళీ తాగు టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. టెంపుల్ లోపలికి అయితే వచ్చాను. బాగా మృత్యుంజయ టెంపుల్ అన్నమాట. సో లోపలికి అయితే వచ్చేసినాము. సో ఈ వాటర్ అయితే తీసుకుందాము. ఈ వాటర్ కున్న స్పెషాలిటీ అయితే నేను చెప్తాను ఇప్పుడు. సో ఎంతో మంది వచ్చి ఎక్కడెక్కడ నుంచో వచ్చి వాటర్ అయితే తీసుకెళ్తున్నారు అనమాట. ఈ బావిలోంచి అయితే చేదుతున్నారు అనమాట. చేది ఇందులో వాటర్ అయితే మనకి ఇస్తున్నారు. ధన్వంతరి కూప్ అనే వాటర్ అనమాట. సో బావిలోంచి అయితే వాటర్ ఇస్తున్నారు మనకి. ఈ వాటర్ తాగితే ఏంటంటే మనలో ఉన్న రోగాలన్నీ పోతాయి అని చెప్పేసి అయితే ఇక్కడ అమ్ముతారు అనమాట. సో అందుకే చాలా మంది అయితే ఇక్కడ వాటర్ తాగుతున్నారు. చాలా మంది ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్ద క్యాన్లలో తీసుకుపోతారు. ఇక మరి ఇంకేంటి A few moments later. జస్ట్ మనం అయితే మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో మణికర్ణిక ఘాట్ అనమాట. ఇది 24/7 ఇక్కడ ఒక చీత అయితే కాలుతూనే ఉంటది. చూద్దామని అయితే వచ్చిన. కానీ ఒకటి జీవితం ఎట్లా మొదలవుతుంది ఎట్లా ఎండ్ అవుతుంది అంటే ఈడికి వస్తే తెలిసిపోతుంది. సింపుల్ గా ఇదే వెనక కనిపించే చెక్కలు మొత్తం అవి చితిలో కాల్చడానికి మాత్రమే యూజ్ చేస్తారు అవి. మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చిన నేను. ఈ కట్టెలన్నీ చితి కోసం పెట్టినవి. మార్నింగ్ టైం వస్తే అందరినీ ఇక్కడ దహనం చేస్తారనమాట. సో మనం నైట్ టైం వచ్చినాం కాబట్టి ఒకటైతే ఇక్కడ కనిపిస్తుంది నాకు, అందుకే వచ్చిన. బాడీ రేపు చూస్తాం మళ్ళీ చూడంగా రేపు.